రాముడు సంతోషంగా తన గృహానికి వెళ్ళాడు, సీతమ్మకి శుభవార్త చెప్పాడు, సీతమ్మ సంతోషించింది. ఈలోగా దశరథుడు మళ్ళీ సుమంత్రుణ్ణి పిలిచి వెళ్ళి మళ్ళీ రాముణ్ణి తీసుకురా అన్నాడు. అంటే సుమంత్రుడు ఎందుకు అని అడగరు కదా ప్రభువుని. మళ్ళీ వెళ్ళి రాముణ్ణి, నిన్ను మీ నాన్నగారు మళ్ళీ రమ్మంటున్నారు, వస్తావా రావా అన్నది నీ ఇష్టం, ఇప్పుడే కదా వచ్చాను అంటావా అది చెప్తాను, వస్తానంటావా రా. నాన్నగారు పిలిచిన తర్వాత ఇప్పుడే వచ్చానా మళ్ళీ రావాలా అన్న మాట లేవు. వస్తున్నానని రాముడు మళ్ళీ బయలుదేరి వెళ్ళాడు. మళ్ళీ కూర్చో అన్నాడు, కూర్చోబెట్టాడు. రామ, ఇందాక నీతో మాట్లాడుతున్నప్పుడు నేను కొన్ని విషయములు చెప్పలేదు. నేను వందలాది యజ్ఞములు నిర్వహించాను. ఆ యజ్ఞములు చేయడం ద్వారా, అర్చన చేయడం ద్వారా దేవతల యొక్క రుణాన్ని తీర్చుకున్నాను. వేదం చదువుకున్నాను, పురాణ ఇతిహాసాలు చదువుకున్నాను, తద్వారా ఋషి రుణం తీర్చుకున్నాను. నీ వంటి కుమారుల్ని కన్నాను, పితృ రుణం తీర్చుకున్నాను. నేను చెయ్యగలిగినన్ని దానాలు చేశాను, విప్రుల యొక్క రుణం తీర్చుకున్నాను. భగవంతుడు ఈ శరీరం ఇచ్చినందుకు ఈ శరీరంతో ఎన్ని చెయ్యాలో అన్నీ చెయ్యగలిగాను. ఇప్పుడు దేవ ఋషి పితృ విప్రాణం అనృణోస్మి తథాత్మన. నేను నా రుణాలన్నీ తీర్చుకొని రుణం లేని వాడినైపోయాను. నాకు మిగిలిపోయిన కర్తవ్యం ఒక్కటే మిగిలింది, నీకు రాజ్యాభిషేకం చెయ్యాలి.